హలో వ్యూవర్స్. బ్యాంక్‌లో డబ్బు వేయడానికి లేదా మీకేదైనా బ్యాంక్ ఖాతాలకి సంబంధించి సమస్యలున్నప్పుడు లేదా డబ్బులు తీయడానికి బ్యాంక్‌కి వెళ్తున్నారా? అయితే ఖచ్చితంగా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. సెక్యూరిటీ ఉంది కదా అని జెప్పేసి మీరు ఆదమరుపుగా అస్సలుండొద్దు. ఎందుకంటే ఇదిగో ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ముసుగు దొంగలు ఎప్పుడు బ్యాంక్‌లోకి ప్రవేశిస్తారు, ఎప్పుడు వాళ్ళు గన్నలతో బెదిరిస్తారు, ఎప్పుడు వాళ్ళు గన్నలతో కాల్చుతారు అనేదైతే మాత్రము ఆందోళన కలిగిస్తున్న విషయం ఇప్పుడు బ్యాంక్‌లో జరిగింది. మరి ఇటువంటి సంఘటన ఏదైనా ఉంటే మరి ఆ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారు? ఎలా తప్పించారు? అలాగే వాళ్ళని ఎలా పట్టించారు? అనేది ఒక్కసారి ఈ కేసులో చూస్తే అర్థమైపోతుంది. ఖచ్చితంగా మీరు బ్యాంక్‌కి వెళ్ళినప్పుడు మాత్రము ఈ బ్యాంక్ వాళ్ళు చేసినట్లుగా అలర్ట్‌గా ఉండడానికి ట్రై చేయండి. మధ్యాహ్నం 2:30 గంటలు. బ్యాంక్ సిబ్బంది అప్పుడే లంచ్ చేసి వారి సీట్లలోకి వస్తున్నారు. ఈ సమయంలో బ్యాంక్‌లోకి ప్రవేశించిన నలుగురు దుండగులు ఖాతాదారులు, క్యాషియర్, మేనేజర్‌ను తుపాకులతో బెదిరించారు. బ్యాంకు సిబ్బంది అలారం స్విచ్ నొక్కడంతో పోలీసులు వస్తున్నారని భయపడి దొంగలు అక్కడి నుంచి పరారైపోయారు. ఈ సంఘటన అనకాపల్లిలో తీవ్ర సంచలనాన్ని రేపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి రింగ్ రోడ్లోని కెనరా బ్యాంక్ వద్ద ఈ సంఘటన మిట్ట మధ్యాహ్నం చోటు చేసుకుంది. 7గురు దుండగులు 3 ద్విచక్ర వాహనాలపై వచ్చారు. 25 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్న వీరిలో 3 బ్యాంక్ బయట ఉన్నారు. 4 బ్యాంకులోకి ప్రవేశించారు. ఈ సమయంలో బ్యాంక్లో 10 మంది వరకు ఖాతాదారులు ఉన్నారు. 2 దుండగులు ఖాతాదారులను బెదిరించారు. మరో వ్యక్తి క్యాషియర్ కాలర్ పట్టుకుని లాగి తుపాకీని చూపించాడు. ఇదే సమయంలో మహిళా మేనేజర్ క్యాబిన్‌లోకి మరో వ్యక్తి వెళ్లి తనకు డబ్బులు ఇవ్వాలంటూ తుపాకీని చూపించి బెదిరించాడు. లోపల గదిలో ఉన్న సిబ్బంది అలారం బటన్ని నొక్కడంతో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో పోలీసులు వస్తున్నారనే భయంతో దుండగులు అక్కడ నుంచి పరారైపోయారు. దీనిపై బ్యాంక్ మేనేజర్ సౌజన్య పోలీసులకు సమాచారాన్ని అందించారు. అదనపు క్రైమ్ ఎస్పీ మోహన్ రావు, పట్టణ ఎస్ఐ భాస్కర్ రావు సంఘటన స్థలానికి వచ్చి విచారణను చేపట్టారు. క్లూస్ టీం పోలీసులు వేలి ముద్రలను సేకరించారు. దుండగులు ఎలాంటి మాస్కులు లేకుండా బ్యాంకులోకి ప్రవేశించారు. సీసీటీవీ ఫుటేజ్ లో ముఖాలు స్పష్టంగా కనిపించడంతో వీరి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తూ ఉన్నారు. సుమారు 15 నిమిషాల పాటు బ్యాంకులో ఉన్న దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. పట్టణ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దుండగులు తెచ్చినవి డమ్మీ తుపాకులా లేక నిజమైనవా అన్న దానిపైన కూడా ఆరా తీస్తూ ఉన్నారు.